హాయ్ అండి, నా పేరు పద్మ. మీరు చూస్తున్నారు అక్షర యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను గోంగూర పచ్చడి చేయబోతున్నానండి. గోంగూర పచ్చడి చేయడానికి ముందుగా బాండి పెట్టుకొని నూనె వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలతో చేస్తే ఒక వారమైనా నిల్వ ఉంటుందండి. పచ్చిమిరపకాయలతో చేస్తుంది ఎక్కువగా నిల్వ ఉండదండి. అందుకని ఎండుమిరపకాయలు వేసి చేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎండుమిరపకాయలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత గోంగూరను శుభ్రంగా కడిగి ఎండలో పెట్టుకోవాలండి. ఒక 4 గంటలు ఎండలో పెట్టుకుంటే బాగుంటుందండి. ఎక్కువ నీరు అంతా పోయి చక్కగా ఇనికిపోయి బాగుంటుందండి. వడిలిపోయినట్టుగా ఉంటుందండి. దీని నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయిందాక బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. గోంగూర వేయించేటప్పుడు కొంచెం బాగా వేయించుకోవాలండి. మాడిపోయిన టేస్ట్ బాగోదండి. తర్వాత రోట్లో చేస్తున్నానండి. రోట్లో చేస్తే పచ్చళ్ళు ఏమైనా చాలా బాగుంటాయి కదండి. మనకు కావాల్సిన విధంగా నూరవచ్చండి. మిక్సీలో అయితే మెత్తగా పేస్ట్ లాగా అయిపోయి అంతగా బాగోదండి. అందుకనే రోట్లో దంచుకుంటున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని ఫస్ట్ ఎండుమిరపకాయలు మెత్తగా నూరుకున్నానండి. అందులో తగినంత ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి నూరుకోవాలండి. ఎండుమిరపకాయలు నలగటానికి కొంచెం టైం పడుతుందండి. మిక్సీలో అయినా ఎండుమిరపకాయలు పొడి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ కలిపి రోట్లో నూరుకోవచ్చండి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత గోంగూర కూడా వేసుకోవాలండి. గోంగూర పచ్చడి అంటే మా అమ్మకి, మా వారికి చాలా ఇష్టం అండి. మేము ఎవరము పెద్దగా తినమండి. వాళ్ళిద్దరి కోసమే కొంచెంగానే తీసుకొని చేస్తున్నానండి. మెత్తగా నూరుకోవాలండి గోంగూర వేసుకొని. గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. గోంగూర నలగటానికి కాస్త టైం పడుతుందండి. ఈ గోంగూర కొంచెం ముదురుగా ఉండి కొంచెం టైం పడుతుందండి. చింతపండు వేసుకున్నానండి. చింతపండు ఏంటి ఇలా వేస్తున్నాను అనుకుంటారేమోనండి. ఆ చింతపండు నేను అంతకుముందు నానబెట్టి ఇవన్నీ చేయటం ఎందుకులే అని ముందే పులుసు ఉడకబెట్టేసుకొని పులిహోర పులుసులాగా స్టోర్ చేసుకుంటానండి. అప్పటికప్పుడు మనం ఏదైనా చట్నీ చేసుకోవాలనుకున్నప్పుడు అదొక స్పూన్ ఎంత కావాలంటే అంత వేసుకుంటే సరిపోతుందండి. ఆఖరిగా ఉల్లిపాయ వేసి నూరుకోవాలండి. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఉల్లిపాయ వేయకూడదండి. ఇన్స్టెంట్గా 2-3 డేస్ ఒక రోజు లేదా 2 రోజుల కోసం అయితే ఉల్లిపాయ వేసి నూరుకుంటే బాగుంటుందండి. నిల్వ ఉండాలనుకున్నప్పుడు మాత్రం మనం మామూలుగా నూరేసుకొని తాలింపు పెట్టుకున్న తర్వాత తినే ముందు ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని నంచుకొని తిన్నా బాగుంటుందండి. ఇది కొంచెమే కాబట్టి నేను ఇప్పుడే ఉల్లిపాయలు దంచేసానండి పచ్చడితో పాటుగానే. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. తాలింపు పెట్టుకోవడం కోసం బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఇందాక వేయించాం కాబట్టి ఇంకొంచెం వేసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని మంచిగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఆ పచ్చడిని ఈ తాలింపులో వేసేసుకోవాలండి. తాలింపులో వేసుకొని తాలింపు అంతా పచ్చడికి పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవటమేనండి. చల్లారిన తర్వాత గోంగూర పచ్చడి రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.